అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. సో, ఈరోజు మనము గురు అతిచారం వల్ల ఏ రాశికి ఎలా ఉంటుంది? ఏ ఇబ్బందులు కలుగుతుంది? ఉపయోగాలు కలుగుతాయి? ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఓకే. సో, ఇప్పుడేంటంటే యాక్చువల్‌గా గురువు ప్రతిసారి ఒక సంవత్సరం అంటే 365 రోజులు ఒక రాశిలో ఉంటాడనమాట. కానీ ఈసారి ఏమవుతుందంటే గురు ఇప్పుడు ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రయాణం చేస్తాడు. సో కర్కాటక రాశిలో వెళ్ళినప్పుడు ఎలాంటి మన ఉపద్రవాలా లేదా ఎలాంటి ఉపయోగాలు అవుతాయి ఇవన్నీ మనం చూద్దాం. కాకపోతే దేశగోచారం మనం చూసినట్టయితే ఎక్కువగా గురువు అతిచారమైనా కానీ లేకపోతే గురువు వక్రి అయినా కానీ శని వక్రి అయినా కానీ ఇది ఏంటంటే ఎక్కువ దేశగోచారంపై ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఓకే. మనకి బంగారం విపరీతంగా పెరిగిపోవటము. ఓకే. ఇన్ జనరల్‌గా అయితే ఎప్పుడైతే కర్కాటక రాశికి గురువు సంబంధం వచ్చినప్పుడు చాలా మటుకు నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో ఒక 50 సంవత్సరాల నుంచి నేను గురువు ఎలా ఉంటుంది? దానివల్ల ఏ ఏ మెటల్స్ పెరుగుతాయి, తరుగుతాయి అని చూసినప్పుడైతే నా అంచనా ప్రకారం మటుకు బంగారం తగ్గాలి. కానీ ఈసారి గురువు అతిచారంలో ఉన్నాడు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే 1,25,000 వచ్చేసింది. పలుకుతోంది ఇప్పుడు బంగారం. తులం బంగారం 10 గ్రాముల బంగారం అంత. ఓకే. సో, ఇప్పుడు ఈ గురువు అతిచారం వల్ల మీరు మనకి గ్లోబలీగా కూడా చూసారు గదా! శని వక్రి వల్ల మనకేమో విపరీతమైన యుద్ధాలు, శని కుజ కలయిక వల్ల విపరీతమైన యుద్ధాలు, పరిణామాలు అన్ని దేశాలు మనం చూసాం గదా! 2024లో 25 స్టార్టింగ్‌లో ఇవన్నీ మనకి కనిపించాయి. సో, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గురువు అతిచారం వల్ల గ్లోబలీగా మనం చూసినట్టయితే అంటే దేశగోచారం మనం పరిశీలించినట్టయితే అన్ని దేశాల్లో ఏమంటారు ఒకవైపు ఇలా ఉందన్నమాట. టిల్టింగ్ గా ఉంది. ఒక బ్యాలెన్స్డ్ గా ఎక్కడ లేదు అన్నమాట. ఎందుకు అనంటే ఇక్కడ చెప్పాం కదా గురువు అతిచారం వల్ల ఒకటి బెనిఫిట్ అవ్వాలి ఎవరికి అనంటే బాగా ఎడ్యుకేటెడ్ వైపు అనంటే సాంకేతికంగా నిపుణులకి లేదా ఉపాధ్యాయులకి లేదా ఏమంటారు కొత్త టెక్నాలజీ తెలుసుకోవాలి దానిలో వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి మంచి ఉపయోగకరంగానే ఉంటది. కానీ మళ్ళీ మనము ఇలా మెటల్స్ వైపు చూసినట్టయితే మటుకు అది బాగా ఇంక్రీజ్ అయిపోవడము, అటు ఇరిగేషను ప్లస్ ఫార్మింగ్ ఇటువైపు వెళ్ళినట్టయితే అటువైపు కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు ఏమి ఉండవు అనమాట. ఎందుకు ఇబ్బందులు ఏమి ఉండవు అని అంటే అక్కడ గురువుకి దానికి సంబంధం ఏమీ లేదు కాబట్టి సో అక్కడ కొద్దిగా బ్యాలెన్స్ గానే ఉంటది. ఎక్కడ ఎక్కువ తగ్గులు ఉంటాయి అని అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ప్రాపంచికంగా చూసినట్టయితే బ్యాంకింగ్ వల్లనే కదా మనకి ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోవడము, డాలర్ రేట్ పెరిగిపోవడము, అటు పిల్లలకి ఫారిన్ లో వెళ్ళిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ దొరకకపోవడము ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి గురు గోచారం వల్ల. గురువు అతిచారము అనుకుంటాము. ఎప్పుడైతే అతిచారం స్టార్ట్ అవుతుందో అప్పుడే దాని ఫలితాలు వస్తాయి అని అనుకుంటారు. కానీ అది తప్పు. ఎప్పుడైతే గురువు ఈ సంవత్సరం అతిచారలో ఉంటున్నాడు లేదా వక్రిలో ఉంటున్నాడు అన్నప్పుడు అట్లీస్ట్ 3 నెలల నుంచి 6 నెలల నుంచి ఆ రిజల్ట్స్ మనకి ఆ పరిణామాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే మీరు చూసినట్టయితే ఈ సంవత్సరం పొడుగునా మనకి జనవరి, ఫిబ్రవరిలో రేట్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉండింది కదా! 80,000-90,000 వేలలోనే ఉండేది. అది ఎంత ర్యాపిడ్ గ్రోత్ వచ్చేసేసింది. సో ఏదైనా క్విక్‌గా అయిపోతాయి అన్నమాట. ఏదైనా అటు ఇండస్ట్రియలైజేషన్ అయినా కానీ గ్లోబల్ వార్మింగ్ కూడా మీరు చూసినట్టయితే చాలా మందికి విపరీతమైన ఏమంటారు రోగ పరిణామాలు వేరే కంట్రీస్ మన దేశంలో అంత లేదు. ఎందుకంటే కర్మభూమి మన భూమి కాబట్టి కర్మతో పూనుకున్నది కాబట్టి గురువు శని ఎక్కువ ఫలితాలు మన ఫలితాలు అని చెప్పలేము కానీ దుష్ఫలితాలు మన దేశ గోచారానికి అంటామట్టం అనమాట. కానీ అది వేరే కంట్రీస్ మనం చూసినట్టయితే ఎన్ని దేశాలు కొట్టుకుపోతున్నాయి యాక్చువల్గా. అటు శ్రీలంక చూసినా కానీ అటు పాకిస్తాన్ చూసినా కానీ ఎన్ని దేశాలకి ఇవన్నీ విపరీతమైన పరిణామాలు అటు
ఈకానమీ డెవలప్మెంట్ లేకుండా ఉండడము, అక్కడ ఉన్న ప్రజలకి తిండికి కూడా గతి లేకుండా ఉన్నారు. సో ఇదంతా ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అనే చెప్పొచ్చు మనకి. ఇది ఒక పరిణామం అయితే, మనం ఇండివిడ్యువల్‌గా చూసుకున్నట్టయితే ఇండివిడ్యువల్ అంటే ఒక్కొక్క జాతకం ఇండివిడ్యువల్‌గా జాతకం పరిశీలించినప్పుడైతే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతదనేసేసి మనం చూస్తూ ఉంటామనమాట. సో ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటంటే, గురువు అతిచారలో ఏ రాశిలోకెళ్తున్నాడు? గురువు అతిచారలో మనకి కర్కాటక రాశిలోకెళ్తున్నాడు. కర్కాటక రాశి ఏంటంటే యాక్చువల్‌గా ధనురాశి, మీనరాశి గురువుకి సొంత ఇల్లు. కర్కాటక రాశి అంటే ఏంటంటే ప్రోటోకాల్ ఆఫీస్ లాగా అన్నమాట. సో ఇక్కడ ఆఫీస్‌లో తను వ్యాపకత్వం అంటే ఎక్స్పాన్షన్ లెవెల్ అన్‌కంట్రోలబుల్‌గా ఉంటుంది. సో అలాగే దాని రిజల్ట్స్ కూడా అన్‌కంట్రోలబుల్‌గానే ఉంటాయి. సో అదే విధంగా మనకిప్పుడు మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు ఫేస్ చేస్తున్నారనమాట. సో ఏదైనా బాగా బ్యాంకింగ్ వ్యవస్థ అయినా కానీ, ఫైనాన్షియల్ వ్యవస్థ అయినా కానీ చక్కగా డిసిప్లిన్డ్‌గా చేసుకునే దేశాలకి మటుకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇష్టం వచ్చినట్టు ఒక ప్లాన్ లేదు, ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు అని అనుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు, చాలా ఆటుపోట్లు. ఏమంటారు, మనం ఇక్కడ కర్మ సాఫల్యం పొందిన దేశం కాబట్టి మనది. సో ఇక్కడ మనకి దాని అనుసారంగా మనము నడుచుకుంటూ ఉంటాం కాబట్టి, ఎందుకంటే అందరూ నడుస్తున్నారు అని అంటే అది కాదు. అట్లీస్ట్ మాక్సిమం 50% అబోవ్ ఇక్కడ మన జనాభా చూస్తున్నట్టయితే అదేమంటారు కర్మ సాఫల్యం ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఏ ఇబ్బంది రాదు. ఒకవేళ వచ్చినా కానీ అది మనము ఏదో విధంగా దాన్ని నెట్టుకునే విధంగా మనము పరిష్కరించుకుంటాం అన్నమాట. సో అందుకని అది మనకి ఎఫెక్ట్ అవ్వదు. అలాగే మనము ఒక్కొక్క జాతకులకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది గురు గోచార ఫలితాలు అటు మేషరాశి నుంచి మీనరాశి వారికి ద్వాదశ రాశుల్లో ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఇండివిజువల్గా ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశి ఫలితాలు ఎలా ఉంటాయి చూద్దాము. మనము మీనరాశికి అధిపతి బృహస్పతి అవుతాడు. సో ఇక్కడ బృహస్పతి అనుకున్నాము కదా, ఇంతకుముందు చెప్పాను కదా, మీనరాశి తన సొంత ఇల్లు. ఓకే, ఇక్కడ కర్కాటక రాశిలో ఉచ్చ పొందుతున్నాడు. అలాగే అది ప్రోటోకాల్ ఆఫీస్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ మీనానికి అధిపతి అయిన గురువుకి పంచమంలో ఉంటాడు కాబట్టి మంచి ఫలితాలే ఇస్తాడు. గురువు పంచమంలో ఎప్పుడైతే కేంద్ర కోణాల్లో అటు ఏమంటారు గోచార రీత్యా సంచారము, అలాగే లగ్నరీత్యా జాతక రీత్యా వాళ్ళు అక్కడ ఉన్నట్టయినా కూడా మంచి ఫలితాలే ఇస్తాడు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా బ్యాంకింగ్ రంగంలో అయినా, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళైనా కానీ, లేదా కమర్షియల్ యాడ్స్లో ఉంటారు కదా వాళ్ళకైనా కానీ, టీచింగ్ రంగంలో ఉన్న వారికైనా కానీ, విద్యార్థులకైనా కానీ, విద్యార్థులు మీన రాశి వాళ్ళు కదా, అబ్రాడ్ ఆపర్చునిటీస్ కావాలనుకునే వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు అయితే ఇస్తాడు. అయితే వీరు చేసుకోవాల్సిన దైవారాధన ఏంటంటే దక్షిణామూర్తి స్తోత్రం తూచా తప్పకుండా చదువుకోవడం. విద్యార్థులకు, ముఖ్యంగా విద్యార్థులకి దక్షిణామూర్తి స్తోత్రం, దక్షిణామూర్తి స్వామి ఆరాధన చేసుకున్నట్టయితే మీకు అటు ఎగ్జామ్స్లో అయినా కానీ, అబ్రాడ్ ఆపర్చునిటీస్ అయినా కానీ మంచి ఫలితాలు ఇస్తాడు. బిజినెస్ రంగంలోనూ లేదా ఏమంటారు యాక్టింగ్ రంగంలో అయినా కానీ, ఇంకా కమర్షియల్ రంగంలో ఉన్న వారికైనా కానీ, జర్నలిజంలో అయినా కానీ, యూట్యూబ్ పేపర్స్ వాళ్ళకి కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అయితే వీరికి ఏంటంటే లక్ష్మీ వారం అంటే గురువారం అనుకూలమైన వారం కాబట్టి మీరు దత్తాత్రేయ ఆరాధన చేసుకుని దత్తాత్రేయ స్వామి ఆలయంలో మంచి ఎల్లో కలర్ షాల్, ఇప్పుడు నేను వేసుకున్నా కదా ఇట్లా మంచి షైనింగ్ షాల్, అక్కడ ఎవరికైనా గురు సమాన వ్యక్తులకైనా దానం చేస్తే చాలా మంచిది. లేదా వారికి సన్మానం చేసుకున్నట్టయినా కానీ, ఏదో ఒక గురువారం కదా, గురువారం చక్కగా అరటిపళ్ళు ఇచ్చేసి, ఎల్లో కలర్ స్వీట్స్ ఏదన్నా ఇచ్చేసి, మీరు ఏదన్నా కొత్త కార్యక్రమం, కొత్త ప్రోగ్రామ్ ఆరంభిస్తున్నారు అని అంటే ఇలా చేసుకొని మీరు ఆ పనిని స్టార్ట్ చేసినట్టయితే చక్కటి ఫలితాలు, చక్కటి సత్ఫలితాలతో పాటు లాంగ్ రన్లో కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు మనకి ఈ రెమెడీ ఇస్తుంది.